Hi everybody, this is MVK. I have 25 years of experience, worked around 15 countries, managed and also recruited thousands of resources. Currently I'm working as a director in one of the big four companies in Dubai. Please subscribe, share and also like this video. నమస్కారం అండి. ఈరోజు మనము చాలామంది ప్రేక్షకులు వారు అడిగినటువంటి క్వశ్చన్లకు సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాం. నా ఛానల్లో చాలామంది ఎస్ఏపి మరియు వివిధ రకాలైనటువంటి ఐటీ ఉద్యోగాల కోసమని చాలా ప్రశ్నలు వేయడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ నేను యూజువల్గా టైం దొరికినప్పుడు రిప్లై ఇస్తాను. ఈసారి మీకోసమని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కారణం ఏంటంటే చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు. అలాగే కొన్ని డీటెయిల్గా చెప్పడానికి మనం టైప్ చేసే టైం సరిపోదు కాబట్టి మనము డైరెక్ట్గా క్వశ్చన్లు చదివి వాటికి రెస్పాన్స్ ఇస్తాం. స్టార్ట్ చేద్దామండి. ఇక ఫస్ట్ క్వశ్చన్, హలో సార్, ఐ యామ్ స్టడీయింగ్ ఎంబీఏ అండ్ ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఎస్ఏపి, హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్? ఎంబీఏ చదువుతున్నాడంట అబ్బాయి, ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్న వేయడం జరిగింది. బాబు, చాలా రకాలైనటువంటి ఎస్ఏపి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటికి మీరు ఎస్ఏపిలో ట్రైనింగ్ తీసుకోవాలంటే 3 లక్షల నుంచి 5 లక్షల దాకా అవుతుంది సర్టిఫికేషన్తో కలుపుకొని. అలా కాకుండా మీరు లోకల్గా ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో అమీర్పేట్లో కానీ చాలా చోట్ల ఎస్ఏపి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల ఎస్ఏపి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. దాదాపు ఒక 30,000 నుంచి 50,000 మధ్యలో మీరు ఒక మాడ్యూల్ ట్రైనింగ్ తీసుకోవచ్చు బాబు. తర్వాత ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హలో సార్, ఐ హ్యావ్ 8 years experience as clerk in bank. I resigned and under training on SAP FICO. I am not getting any calls from companies. I would like to get a job. I am 39 years old. దీంట్లో మంచి పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో ఇతను కాదు, లేడీ యాక్చువల్గా బ్యాంక్లో పనిచేస్తున్నారు క్లర్క్గా లాస్ట్ 8 years నుంచి. ఓకే, 39 years ఓల్డ్ పర్సన్. తర్వాత ఎస్ఏపి FICO నేర్చుకుంటున్నారు, కాల్స్ రావట్లేదు అంటున్నారు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, ఏజ్ అనేది క్రైటీరియా కానే కాదు. మీరు ఐటీ ప్రొఫెషన్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఎస్ఏపి ప్రొఫెషన్ తీసుకోవాలి అంటే ఏజ్ అనేది క్రైటీరియా కాదు. చాలామంది 40, 45 ఏళ్ళు, 50 ఏళ్ళ వ్యక్తి కూడా ఎస్ఏపిలోకి రావడం జరిగింది. అది ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ నుంచి ఇది జరుగుతోంది. ఈవెన్ 2004వ సంవత్సరంలో నేను ఒక రిటైర్డ్ కర్నల్ హెచ్ఏపి హెచ్ఆర్గా తీసుకోవడం నాకు బాగా గుర్తు. అలాగే ఈ మధ్య కాలంలో చాలామంది ఎస్ఏపిలకి చాలా లేట్ వయసులో వస్తున్నారు. కాబట్టి ఏజ్ అనేది ఫ్యాక్టరే కాదు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఏపి అంటే ఏంటి? కన్సల్టింగ్ జాబ్. కన్సల్టింగ్ అంటే ఏంటి? మెచ్యూర్గా కస్టమర్తో వాడి యొక్క బాధలను విని వాడికి సొల్యూషన్ ఇవ్వడం. ఖచ్చితంగా మెచ్యూరిటీ ఉండాలి. ఏజ్తో పాటు మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి ఏజ్ అనేది ఎప్పటికీ ఒక ఆటంకం కానే కాదు. నెంబర్ 1 అది. నెంబర్ 2, 8 సంవత్సరాల అనుభవం ఉంది క్లర్క్గా బ్యాంక్లో అన్నారు. ఎవరైతే ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అంటే ఇతను క్లర్క్గా పనిచేయడం జరిగింది, అలా కాకుండా కొందరు హెచ్ఆర్ మేనేజర్గా పనిచేసి ఉంటారు, కొందరు ఫినాన్స్ మేనేజర్గా పనిచేసి ఉంటారు, కొందరు అకౌంట్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి ఉంటారు, కొందరు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసి ఉంటారు. చాలా అనుభవం ఉంటుంది. ఈ అనుభవం ఉండి తర్వాత ఎస్ఏపి నేర్చుకుంటే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎస్ఏపి కన్సల్టింగ్ అనేది ప్రోగ్రామింగ్ చేసేది కాదండి. ఎస్ఏపి కన్సల్టింగ్ అనేది ఆల్రెడీ ఎస్ఏపి వాడు ఒక బిల్డ్ చేసాడు అప్లికేషను, దాన్ని మనము కస్టమర్కి వాళ్ళకు అనుగుణంగా మాడిఫై చేసి ఇవ్వడం. ఆ మాడిఫై అంటే ప్రోగ్రామింగ్ మాడిఫై కాదు, జనరల్గా ఒక కాన్ఫిగరేషన్ చేంజెస్, బేసిక్ కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసి ఇవ్వడం. వీటికి మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరమే లేదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కస్టమర్తో అంత బాగా మాట్లాడతారు. అప్పుడు మీరు కస్టమర్తో బాగా మాట్లాడి వాళ్ళ యొక్క
రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకొని దాని అనుగుణంగా రెస్పాండ్ అవుతారు. ఎందుకు? మీకు అనుభవం ఉంటుంది కాబట్టి. మీరు ఒక మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళారనుకోండి, మీరు ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్లో పనిచేసింటే దాని సాధక బాధలన్నీ మీకు తెలుసు, కాబట్టి మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎప్పటికీ అడ్వాంటేజే. తర్వాత మూడోదేమో, నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ కాల్స్ ఫ్రమ్ కంపెనీస్. మీరు టైం ఇవ్వాలండి. మీరు టైం ఇవ్వకోకుండా ఎస్ఏపిలో ఉద్యోగాలు రావు. మీరు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశారు, మీరు మంచిగా ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యి, ఫ్రెషర్స్ కోసం చాలా కంపెనీస్ జాబులు కంపల్సరీ వేస్తూ ఉన్నాయి, ఇంటర్న్షిప్ కూడా ఉన్నాయి. చాలా కంపెనీలు ఏం చేస్తుంటాయంటే మార్కెట్లో, మీరు చిన్న కంపెనీలు డమ్మీ ప్రాజెక్టులు ఆర్ మీరు షాడో కన్సల్టెంట్గా చేరే అవకాశం ఇస్తాయి. అటువంటి కంపెనీల్లో వెళ్ళి చేరండి. అటువంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ గురించి అవగాహన తెచ్చుకోండి. అప్పుడు మీరేమవుతారు, ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి వెళ్తారో ఫ్రెషర్గా వెళ్ళినా మీరు బిజినెస్ లాంగ్వేజ్ తర్వాత ప్రాజెక్ట్స్ లాంగ్వేజ్ మాట్లాడితే మిమ్మల్ని ఈజీగా తీసుకుంటారు. ఎస్ఏపి ప్రాజెక్ట్స్ అనే ఒక వీడియో చేశాను నేను, ఆ వీడియో చూడండి. దాంట్లో అసలు ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, దాని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కంపల్సరీ ఈ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఇది మ్యాండేటరీ. అలాగే మీరు ఇందాక ఎస్ఐపి ఎఫ్ఐసిఓలో చేశాను అన్నారు. ఎస్ఐపి ఎఫ్ఐసిఓలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బిజినెస్ ప్రాసెస్లు అన్నీ తెలియాలి. బిజినెస్ ప్రాసెస్లు అంటే ఏంటి, ఎలా అకౌంటింగ్ చేస్తారు, ఎలా పేబుల్స్ ఉంటాయి, ఎలా రిసీవబుల్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్, ఆ డాక్యుమెంటేషన్ డీటెయిల్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఒక కంపెనీలో ఎలా జరుగుతుంది అనేది మీకు తెలియాలి. అప్పుడు మీరు ఈజీగా ఉద్యోగం తెచ్చుకోగలుగుతారు. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మీద ఇంగ్లీష్లో తర్వాత తెలుగులో కూడా ఒక వీడియో చేశాను, మీరు అది చూడండి టైం దొరికితే. సార్, మైగ్రేషన్ ఆర్ అప్గ్రేడేషన్ ఈ సేమ్ ఆర్ డిఫరెంట్, డూ వన్ వీడియో ఆన్ దిస్. ఇది అనదర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. మీకు గుర్తుంటే నేను ఒక ప్రాజెక్ట్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్లో ఒక సెంటెన్స్ చెప్పాను, టైప్స్ ఆఫ్ ఎస్ఏపి ప్రాజెక్ట్స్ అని చెప్పినప్పుడు ఏం చెప్పాను, ఇంప్లిమెంటేషన్, రోల్ అవుట్, సపోర్ట్, మూడోదేమో అప్గ్రేడ్ అని చెప్పాను. అప్గ్రేడ్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక వెర్షన్లో ఉన్నప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చేసేదాన్ని అప్గ్రేడ్ అని చెప్పాను. మన ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను ఆండ్రాయిడ్లో. తను మైగ్రేషన్ గురించి అడుగుతున్నాడు. ఈ మైగ్రేషన్ అనేది ఏంద్రా అంటే సాధారణంగా ఇంటర్చేంజబుల్గా వర్డ్స్ వాడతారు అప్గ్రేడ్కి. మైగ్రేషన్ ఏంటంటే ఒక ఎన్వైరన్మెంట్లో ఉన్న సిస్టాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఎన్వైరన్మెంట్లో పెడితే, అంటే మీ సర్వర్లన్నీ ఒక చోటు ఉంటాయి, ఆన్ ప్రిమైస్లో ఉంటాయి, కస్టమర్ లొకేషన్లో ఉంటాయి, దాన్ని తీసుకుపోయి క్లౌడ్లో పెట్టామనుకోండి, అది మైగ్రేషన్. అలా కాకుండా ఒక ఎస్క్యూఎల్ సర్వర్ ఉంటుంది, మీరు హానా సర్వర్ చేయాలి అనుకున్నారు, అది మైగ్రేషన్. అలాగా చేంజెస్ అంటే టోటల్గా ఒక న్యూవర్ వెర్షన్ కాకుండా మూవ్ చేసేదాన్ని మైగ్రేషన్ అంటారు యూజువల్గా. కానీ ఇండస్ట్రీలో అప్గ్రేడ్, మైగ్రేషన్ ఇంటర్చేంజబుల్గా వాడతారు. కాబట్టి దీని మీద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్ అయితే దీని గురించి చాలా డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎస్ఏపి మైగ్రేషన్ ఆర్ అప్గ్రేడ్ గురించి ఫుల్ టైం కోర్సెస్ ఇస్తున్నాయి, మీరు వాటిని నేర్చుకొని ట్రై చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, సార్ నేను డిగ్రీ బిఏ కంప్లీట్ చేశాను, నేను నేర్చుకుంటే యూజ్ అవుతుందా నాకు, ఎస్ఏపి నేర్చుకుంటే యూజ్ అవుతుందా నాకు, బిఏ చేశాను అన్నారు లేడీ అండి. మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఐ లైక్ ఇట్. బేసికల్లీ మీరు చూస్తే ఎస్ఏపికి ఏ డిగ్రీ అయినా కూడా ఒకటే, మీరు ఏ డిగ్రీ చేసినా కూడా మీరు ఎస్ఏపిలో జాబులు పొందొచ్చు. కానీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపి ఫినాన్స్లో మీరు వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు బీకామ్ కానీ ఎంబీఏ ఫినాన్స్ కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ చేసి ఉండాలి. ఎందుకు అంటే ఇది టెక్నికల్, ఫినాన్స్ టెక్నికల్ మీద వెళ్తున్నాం. సో మీకు అకౌంటింగ్ ట్రీట్మెంటు ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఆ పర్టికులర్ డిగ్రీస్ చేస్తే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఒక 5% to 10% ఫినాన్స్లో కూడా నాన్ బీకామ్, నాన్ ఎంబీఏ ఫినాన్స్ వాళ్ళు ఉన్నారు, చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు ఉన్నారు. కానీ నా సజెషన్ ఏంటంటే దీంట్లో మాత్రం మీరు ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఫీకో తీసుకోండి. కానీ
ఎస్ఏపి ఎంఎం అని, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని, ఇటువంటి దానికి మీరు డిగ్రీ ఏం చదివారు అనేది ముఖ్యం కాదు, మీకు ఆ ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది ముఖ్యం. ఈవెన్ ఆ ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు వాటి మీద అవగాహన చేసుకొని చేయొచ్చు. సేల్స్ ఎలా జరుగుతుంది అనేది మీరు ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు, మీకు దాని మీద అవగాహన ఉంటే ఎస్డి మాడ్యూల్ చేయొచ్చు. కాకపోతే ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఒక వ్యాపార దృక్పథంతో చూడాలి. ఒక సైకిల్ ఎలా జరుగుతుంది, స్టెప్ 1, 2, 3 అనేది ఒక వ్యాపారంలో ఎలా జరుగుతుందని టెక్నికల్గా మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతాము. సేమ్ ఏజ్ గురించి అడిగారండి. నా వయసు 32 సంవత్సరాలు, ఎస్ఏపిలో రాగలుగుతాను, చెప్పాను ఆల్రెడీ దాని మీద. ఇంకోటి, సార్ ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్, థ్యాంక్ యూ అండి. హౌ మచ్ శాలరీ ఫర్ ఎస్ఏపి క్యూఎం ఫర్ 4+ years ఎక్స్పీరియన్స్, కైండ్లీ రిప్లై సార్. క్వాలిటీ మేనేజ్మెంట్, పీపీ అనే మాడ్యూల్ గురించి చెప్పాను నేను. దాంట్లో క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక సబ్ మాడ్యూల్ ఇంకోటి వస్తుంది. ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది యూజువల్గా ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీంట్లో 4 years ఎక్స్పీరియన్స్ అంటే అమ్మా మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్వేర్ 15 to 25 lakhs వరకు పర్ యానం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 15 నుంచి 25 లక్షలు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మీ కరెంట్ జీతం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్కడైనా పని చేస్తూ మీ జీతం ఆల్రెడీ 5 లక్షలు 6 లక్షలు పర్ యానం ఉన్నది అనుకోండి, మీరు సడన్గా అంత లాంగ్ జంప్ చేయలేరు. కాబట్టి మీకు 1-2 years పడుతుంది కంపెనీ మారి అక్కడ డబుల్ శాలరీ తెచ్చుకొని ఇలా ప్రాసెస్ చేసుకోవాలి. కానీ యూజువల్గా ఇప్పుడున్న మార్కెట్స్ కండిషన్స్లో 15 నుంచి 25 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, హాయ్ సార్, I completed my diploma in mechanical. I already have 4 years of experience in pharma production. Due to health problem, I want to change my career into SAP. So any scope to me? బాబు ఖచ్చితంగా నువ్వు ఫార్మాలో చేస్తున్నావు, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వు ఖచ్చితంగా చేయొచ్చు. కానీ నీకు ఒక ఛాలెంజ్ ఉంది, నువ్వు డిప్లొమా చేసావు. ఖచ్చితంగా బేసిక్ ఒక మినిమం డిగ్రీ అయినా ఉండాలి, అది ఎటువంటి డిగ్రీ అయినా పర్లేదు. డిప్లొమా వాళ్ళకి ఎస్ఏపిలో జాబులు రావడం అనేది చాలా అరుదు. కాబట్టి నా సలహా ఏంటంటే నువ్వు డిగ్రీ కంప్లీట్ చేస్తూ ఎస్ఏపి నేర్చుకో. 2-3 సంవత్సరాలే అండి, పెద్ద మీకు కెరీర్ ఒక 20-30 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి మీరేం దాని మీద వరి అవ్వాల్సిన అవసరం లేదు. డిగ్రీ అయిపోయి చేసుకొని సైమల్టేనియస్గా ఎస్ఏపి నేర్చుకొని ఫ్రెషర్గా మీరు స్టార్ట్ చేయవచ్చు. మీలాంటి వాళ్ళకి ఎంఎం తీసుకోవచ్చు, పీపీ మాడ్యూల్ తీసుకోవచ్చు. మెకానికల్ అన్నారు కాబట్టి పీపీ క్యూ మాడ్యూల్స్ సెట్ అవుతాయి. ఇంకా ఏమున్నాయి, ఇంకా రిపీట్ లేకుండా ఉండే క్వశ్చన్స్, ఐ థింక్ ఇవి చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. ట్రైనింగ్ గురించి కూడా చెప్పాను, ఎక్కడ తీసుకోవాలి, ఏజ్ గ్యాప్ చెప్పాను. ఓకేనండి, ఈ సెషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్లో వాటిని పోస్ట్ చేయండి. నెక్స్ట్ మంత్ ఇటువంటి మరొక Q&A సెషన్ రన్ చేసి అక్కడ రెస్పాన్స్ ఇస్తాను. అలాగే వీలు దొరికితే మీకు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తాను సేమ్ చాట్ బాక్స్లో. మీకు కానీ ఈ వీడియో నచ్చింటే, నా వీడియోస్ నచ్చుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.